మీకు ఒక కథ చెప్తా ఇన్నుండ్రు మరి సరేనా. కుందేలు, ఆ కుందేలుకి ఇద్దరు కొడుకులు. ఒకడేమో నీతిగా బతికేటోడు మంచోడు, ఇంకోడేమో చాలా బద్మాష్గాడు. చీకటి పడితే చాలు క్యారెట్ తోటలో కొయ్యి తినచ్చుటోడు. ఇక గిది చూసి తల్లి కుందేలేమో, ఒరేయ్ గట్ల తినకురా, పాపం రైతు కష్టపడి పంటను పండిస్తున్నారా అని చెప్పింది. అయినాగా నా కుందేలు ఇనలేదు. రోజు పోతాండు, తింటాండు, వస్తాండు. ఇక గిదంతా గమనించిన రైతు ఉచ్చులేసి పెట్టిండు. కుందేలుకి గీ ముచ్చడు తెలియదు కదా, డైరెక్ట్గా ఉచ్చులు వచ్చి పడ్డది. చిన్నప్పుడు చదువుకున్న గీ కథ ఇప్పుడు గీనను చూస్తే యాదకొచ్చింది, గందుకే చెప్పిన. బుద్ధుంటే బువ్వ తింటారు, లేకుంటే గడ్డి తిన్నట్టే పైసలను తింటున్నారు కొన్ని దవాఖాన్లల్లా పెద్దసార్లు. పేదోళ్ళ పెద్ద దవాఖానా గాంధీ హాస్పిటల్ ఉన్నది కదా హైదరాబాద్ లా. ఆగో దాంట్లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్ల జీతాల బిల్లిచ్చేదందుకు 20,000 లంచం బుక్క చూసిండు గీ ఎన్వి రమేష్ బాబు అనే పెద్ద డాక్టర్ సార్. గీ ముచ్చట తెలిసి ఏసీ బోళ్ళు సాటు ముండి దొరకబట్టిండ్రు. ఊడిస్టోళ్ళ దగ్గర, కడిగేటోళ్ళ దగ్గర, డాక్టర్ల దగ్గర, కాంట్రాక్ట్లల్లో పనిచేస్తున్నోళ్ళ దగ్గర, ఆఖరికి గిట్ల దవాఖానకు కావలిగాసే సెక్యూరిటీ గార్డ్ల దగ్గర అందిన కాడికి గుంజుకుంటాండట ఈ ఇగరంగల్ల ఆఫీసరు. వినాయకునికి పూజ చేసినాకనే ఏ దేవుణ్ణైనా మొక్కుకున్నట్టు ఇగో ఈ దవాఖాన్లా ఏ పని చేసుకోవాలన్నా ముందుగల్లా ఈ సార్ని దర్శనం చేసుకొని కానుకలు సమర్పించాలన్నట. లేకపోతే ఫైలు గదులుడుండది, బిల్లులొచ్చుడుండది. హాగో పేదోళ్ళ దవాఖాన్లా గింత పెద్ద సేవలు చేస్తున్నాడు గీ రమేష్ సారు. కానీ ఓ దిక్కు కేసీఆర్ సారేమో దవాఖాన్ల ఆలత్ మార్వాలని కొడుకసుంటి రాజయ్య సార్ని కూడా కుర్చీలకెళ్ళి దించిండు. రాష్ట్రంలా ఏడ లంచం ముచ్చటిన వడ్డా కచీరుకు వట్టిస్తుంటే కూడా భయం లేని కోడి లెక్క గిట్ల నడి బజెట్ల గుట్లు పెడుతున్నారు. మరి ఇంత చేసినా భయం వస్తలేదంటే కేసీఆర్ సార్ గిసుంటోళ్లకు ఇంకా జరంత గట్టిగా చెప్పే ఉపాయం చేయమంటున్నారు సార్ పబ్లిక్.